ఇప్పుడు నార్మల్గా తమిళనాడులో ఉన్న మన పద్మనాభ స్వామి టెంపుల్ గురించి తెలిసిందే కదా, ఏదో నాగబంధం ఉంది, దాంట్లో నిధులు కోట్లు ఉంది. ఇది వాస్తవేనంటారా? ఇప్పటికే 2 గదులు తీసి దాంట్లో నుంచి డబ్బులు తీశారు, ఎన్ని వేల కోట్లు ఉంటాయి, ఇంకా లక్షల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు చాలా మంది అంటున్నారు. వాస్తవం అది వాస్తవం అంటారా? అసలు ఉందంటారా? ఇప్పుడు చూడండి, పద్మనాభ స్వామి ఆలయం ఏదైతే ఆలోచిస్తున్నారో చారిత్రాత్మకమైన కట్టడం. అక్కడ దాన్ని చూస్తుంటే ద్రవిడియన్ అంటే ద్రవిడ రాజులు అంటే చరిత్రలో వాళ్ళది ఒక స్థానం, వాళ్ళు కట్టిన ప్రత్యేకతలు, వారు పెట్టిన చిత్రాల్లో విచిత్రమైన వేషాధారణతో కట్టిన ఒక రహస్యాలు. అంటే ఒక గొప్ప గుడికి ఆ విలువ ఎందుకు వచ్చింది అనంత పద్మనాభ స్వామి అనడానికి గల ఎందుకంటే చూడండి, అదొక గోప్యత, ఒక గుడి, ఒక గోపురం, ఒక ప్రత్యేకత. సముద్ర మట్టానికి ఎక్కడో కేరళ ప్రాంతంలో చాలా నిలువుగా ఉంటుంది. అది 2 గదులు తెరిచారు, 3 గదులు తెరిచారు, తీసుకుపోయారన్నారు, దోపిడీలు జరిగాయన్నారు. 6వ గది తెరిస్తే అపారమైన నిధి, కానీ నాగబంధనం ఉంది. ఆ నాగబంధనంలో పెద్ద పెద్ద పడికలు బుసగొడుతున్నాయని అన్నారు. చూడండి, మానవుల దగ్గర ఉన్న శక్తి ఏంటంటే ఎంత పెద్ద నాగం పాము వచ్చినా పట్టగలుగుతారు. మన దగ్గర అంతటి యంత్రాలు ఉన్నాయి. కానీ ఒక పాము యొక్క బంధనం ఏదైతే నాగబంధనం అంటారో మిత్రం, అది బంధనం అనేది మంత్ర ఉచ్చారణలతో ఉన్నది. అది మనం అనుకున్నట్టుగా ఒక పాము వచ్చేసి పడిగెత్తి నిలబడేది స్థితిగతుల్లో ఉన్నది కాదు. మానవుడి పై శక్తి అది మంత్ర ఉచ్చారణ అంటే. కాబట్టి అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఒక రకమైన షివరింగ్, ఒక రకమైన హెల్త్ ఇష్యూస్, ఒక రకమైన వైబ్రేషన్స్ లైక్ హార్ట్ అటాక్, లేదంటే చెడు ఆలోచన వాళ్ళు మంచి ఆలోచన రాదు. ఇది కూడా నువ్వు అన్నావుగా, ఇప్పుడు తవ్వే ప్రయత్నాలు, తీసే ప్రయత్నాలు, గదిని ఇంకేదో చేసే ప్రయత్నాల్లో చెడుగా పోయే వాళ్ళందరికీ జరిగే ప్రక్రియలు ఇవి. మంచికి పోతే మహాత్ముడు ఖచ్చితంగా దర్శనమిచ్చి అందరికీ సౌభాగ్యాన్ని, ఆశీర్వాదం ఇస్తాడు. అది మనకు తెలిసిందే. చెడు ప్రయోగాలకు జరిగిన వాళ్ళకి ఆ అనంత పద్మనాభ స్వామి 6వ గది మునిగిపోతుందంట, సృష్టి అంతా మునిగిపోతుందంట అని అన్న విషయాన్ని చూసుకుంటే, అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉన్న తాళపత్రాలు చాలా కాల్చేశారు. ఇప్పుడు కాదు, అది 100 సంవత్సరాల క్రితమే వాటిని తగలబెట్టారన్న రుజువులు కూడా చూపించారు. నేను అనేది ఏంటంటే, చూడు, నలంద విశ్వవిద్యాలయం మీకు తెలుసుకోవాలి. మన భూమండలంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. ఆ మహావిద్యాలయాల్లో తాళపత్రాలు, గ్రంథాలు, విలువైన పురాణాలని తగలబెట్టారు. ఆ పురాణాలన్నీ తగిలి ఒకసారి మంట పెడితే 3 నెలల వరకే తగలబడుతూనే ఉన్నాయంట. అంతటి విలువైన పురాణాలు అవి. ఒకసారి మీరు ఆలోచించండి, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న అంత పుణ్యమైన నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ తాళపత్రాలు, నిధులు అంటే వస్తువులు, ఈ బంగారం కాదు, ఒక పుణ్యమైన నిధులు అంటే ఏవి? ఫస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించింది, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు బాగుపడే యొక్క నాలెడ్జ్ అది. అంటే ఆ తాళపత్రాల్లో ఉన్న విద్య, ఫ్యూచర్ సంబంధించిన రహస్యాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా విషయాలు, ఏదన్నా మీరు అన్నట్టు కరోనా లాంటి ఏమన్నా వస్తే దాంట్లో ఏదైనా రాసి ఉండవచ్చునేమో. ఇలాంటి అన్ని మానవుడు తెలుసుకోవాల్సింది వదిలేసేసి పొద్దున తింటే మళ్ళీ మరో రోజు ఆకలి అయ్యే వస్తువుల కోసం మనం పరిగెత్తుతున్నాం. అంటే ఇది ఒక రకమైన చిన్న చూపే అనుకోండి. మానవులు అక్కడికి వెళ్ళి గెలిచినారా గెలవలేరా అనేది పక్కన పెట్టి చూస్తే మిత్రమా, మన దగ్గర విశ్వమంతా ఏలే శక్తి ఉంది. అవే ఈ పురాణాలు, తాళపత్రాలు, గ్రంథాలు, ఈ యొక్క పెద్ద పెద్ద బుక్కులు. ఒక శివపురాణమే చదివి, ఒక భగవద్గీతే చదివి, ఒక బైబిలే చదివి, ఒక భగవద్గీత మన ఖురానే చదివి నాలెడ్జ్ రాదు మిత్రమా. ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఏం చేయాలో రాశారు. ఆ మంచి కార్యక్రమాలకు ముందు ఎన్ని బాధలు అనుభవించారో ఆ తాళపత్రాల్లో ఉంటాయి. ఆ తాళపత్రాల్లో ఒక విషపురుగు ఉండొచ్చు, ఒక విషం ఉండవచ్చు, ఒక సర్పం పడిగెత్తి రావచ్చు, ఒక మృగం రావచ్చు, ఒక ఎలుగుబంటి రావచ్చు, ఒక పాము, ఒక ఏదైనా సింహం, పులి రావచ్చు వీళ్ళని చంపడానికి. అలాంటి సమయంలో కూడా మేము ఏ విధంగా బయటపడాలన్న విషయ వివరణలు కలిగిన తాళపత్రాలు అవన్నిటినీ తగలబెట్టామే. ఇప్పుడు భగవద్గీత ఏం చదువుతున్నామంటే మిత్రమా, మనస్సు శాంతి ఈ విధంగా ఉండాలి భగవద్గీతలో రాసి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏం చేశాడో రాసి ఉంటుంది. అంత స్టోరీ తీసుకొని ఉంటే లాస్ట్కు మనసు ఎలా ప్రశాంతంగా పెట్టుకోవాలో ఉంటుంది అందులో. అక్కడ ఏముందంటే, ఓ సమస్య పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి, ఒక రోగం వస్తే ఏ విధంగా కాపాడుకోవాలి, ఒక తీవ్రమైన స్థితిగతులు ఒక ఇంటికి, ఒక ఆడబిడ్డకి పురిటి నొప్పుల్లో వస్తే ఎలా కాపాడుకోవాలి. తాళపత్ర గ్రంథాలంటే ఇవే కదా. తాళపత్ర గ్రంథాల్లో దేవుడి పురాణాలు రాసలేవు మిత్రమా, మంత్ర ఉచ్చారణలో దేవుడి గురించి రాసలేవు. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, తాళపత్రాలు అంటే సమస్యకి పరిష్కారాలు. అవి తగలబెట్టుకుంటే ఏమొస్తుంది శంకరా? సమస్య పరిష్కారం లేనందుకు భూమండలంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయిగా. మరి ఏ విధంగా రాసేవాళ్ళు పుడతారు ఇప్పుడు? ఎక్కడి నుంచి రాసేవాళ్ళు పుడతారు ఇప్పుడు? ఎలా పుడతారు? ఆ జీవితాలు మళ్ళీ వస్తాయా? నేను అనేది ఏంటంటే, అనంత పద్మనాభ స్వామి అనేది అనంత విశ్వంలో ఒక మంచి గుడి, గోపురం, ఒక విలువ. దాన్ని కాపాడుకోవాలి. ప్రయత్నాలు చేయనివ్వండి. పరమాత్ముడు అయితే చూస్తూనే ఉన్నాడుగా. ఏ రోజు ఏ కారణ జన్ముడి చేత ఏం జరుగుతుందో. కోట్లు అందులో ఉన్నాయి అనుకుందాం. వాస్తవానికి
నీకు నాకు అది అందే అవకాశం ఉందంటారా? ఒక మాట అనుకుందాం, అందింది అనుకుందాం. నీకు నాకు ఈరోజు ఒక 1000 కోట్లు అందాయి. ఎన్ని రోజులు 1000 కోట్లు తినగలం మన ఇద్దరం కూర్చొని? మా అంటే 100 సంవత్సరాలు. కానీ 100 సంవత్సరాలు తినడానికి 1000 కోట్లు సరిపోవు కదా. ₹1,00,00,000 మాకు తెలిసి 50-60 లక్షలు సరిపోద్ది. 3 పూట భోజనమేగా మనం తినేది. విలాసవంతమైన జీవితంలో ఒకవేళ ఆలోచిస్తే 1000 కోట్లు కాదు, ఎన్ని కోట్లైనా సరిపోవు. కాబట్టి ఏంటంటే డబ్బు అక్కడ ప్రయారిటీ కాదు. చరిత్ర నిలువుకి కావాల్సిన ఆదర్శాలు విలువైనవి. డబ్బులు సంపాదించి బాగుపడాలి అని అంటే మిత్రము చాలామంది బాగుపడేవాళ్ళు. అలా లేదు, పరమాత్మ అంత సులభంగా డబ్బును రానియడు. ఉండవచ్చు నిధులు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాయి అనడానికే ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నాయి అని రుజువైతే ఏమవుతుందో ఆలోచించండి ఇక. అంటే కొంతమంది చెప్తుంటారు కదా స్వామి, మీరు ఇప్పుడు మనం పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక భార్య కొంతమంది మంగళసూత్రం తీసి పక్కన పెట్టడం కానీ, వేరే వేరే వస్తువులు వేసుకోవడం కానీ, దానివల్ల భర్తకి ఏమైనా ప్రమాదం ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది వాస్తవం అంటారా? చూడండి, భార్య అంటే ఒక శక్తి మిత్రమా. మాంగళ్యం అంటే అటు అత్త, ఇటు మామ, అటు అమ్మ, ఇటు నాన్న, అందరి యొక్క బరువులు. మాంగళ్యం అనేది భర్త మెడలో కట్టినప్పుడు ఇటు 7 తరాల వంశాధిపత్యాన్ని, అటు నీ 7 తరాల వంశాధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇచ్చిన విలువ. అంటే ఇకపై ముల్లోకాధిపతుల అనుమతితో, సర్వ లోకాధిపతుల అనుమతితోని పంచభూతాల సాక్షిగా కడుతున్నాం. అంటే ఈ ముల్లోకాధిపతులంతా ఎవరు? పెళ్లి కాకమున్నంత వరకు దేవతలు. ఒకసారి నీ మెడలో తాలిపడ్డాక ఈ ముల్లోకాధిపతులంతా నీ భర్తే. అంటే నీ భర్తకు తెలియకుండా నీవు ఏ విషయాన్ని చేయకూడదు, నీ భర్తకు చెప్పకుండా నువ్వు ఎవరి దగ్గర మాట్లాడకూడదు, నీ భర్తకు తెలియకుండా ఎక్కడా కూడా విలువలు కాపాడుకోకుండా చేయకూడదు అనేది నానుడి, చరిత్రలో ఉన్న నానుడి. అంటే మంచి స్థితిగతులు నీవు అనుభవించాలని చెప్పి రాశారు. అంటే ఏ విధంగా నీవు మెలుచుకోవాలి, భర్తకి ఏ విలువ ఇవ్వాలి, భర్తకి ఎందుకు ఆ విలువ ఇవ్వాలి, భర్తని పెద్దగా ఉన్నవాడిని ఎందుకు చేసుకోవాలన్న విలువలు రాసి పెట్టారు. ఇన్ని విలువలు రాసిన భర్త కట్టిన తాళిని పక్కన పెట్టామంటే ఇక మనిషిని పక్కన పెట్టేసినట్టే ఇక సింపుల్. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ అంతే ఇక ఇండైరెక్ట్గా భర్తను పక్క పెట్టేసినట్టు. అది నిజమైన పతివతలు ఉన్నారని కూడా నేను ఈ వంశము ఈ యొక్క చరిత్ర అని చెప్పింది కూడా నాకు ఏంటంటే మిత్రమా, సర్వస్వం భర్తే అన్నప్పుడు ఇది తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? భర్త కాకుండా ఆలోచన ఏదన్నా పార్టీ కల్చర్ అనో లేకపోతే ఇంకేదో కల్చర్ అనో ఇంకేదో అనుకున్నప్పుడు ఇవి తీసేస్తారు. అంటే భర్తపై ఆలోచన అని అర్థం. అది అట్లా చేయకూడదు అంటున్నాం. అది పెట్టుకొని చేయొచ్చు, ఖచ్చితంగా రావచ్చుగా. అవమానమే జరిగిపోయింది, ఇంకా భర్తతో ఏం పని జరుగుతుంది? అవమానం జరిగిందంటే మిత్రమా ఇక నీ భర్ష సగం కూడా కాదు, మొత్తం పోయినట్టే. అవమానం జరుగుతుంది. దక్షయజ్ఞమే ధ్వంసమయ్యిందిగా నా తల్లి పార్వతీమాత భర్తని, నా యొక్క తండ్రిని అంటే భర్తని పిలవలేడని దక్షుడు యజ్ఞం చేసినప్పుడు పోతే ఏం చేసిందమ్మా, మా అమ్మ నాన్నే వాళ్ళు అని నేను పోయి నిన్ను పిలిపిస్తా, నిన్ను విలువరా, ముల్లోకాధిపతివి నీవు, నా యొక్క పెనిమిటివి నీవు అంటే తండ్రి ఏమన్నాడు, పార్వతి పిలవని పేరంటానికి పోవడం శుభసూచకం కాదుగా, ముల్లోకాధిపతిని నేనే చెప్తున్నా నీవు వెళ్ళకు అని అంటే, నేను మా నాన్న దక్షుడు, మా నాన్నకి నేను గారాల పట్టిది, ఎంతో ఇష్టంగా పెంచాడు అని పోతే తిడతాడు అమ్మని కడుపులోనే. దేశ దిమ్మరి అయి ఒళ్ళంతా విభూది రాసుకొని పులి చర్మాలు ధరించి త్రిశూలాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, తల పాగా కూడా కట్టుకోడు, అలాంటి వాడు నీకు భర్త, ఆయన గారిని ఈ పేరంటానికి పిలవాలా? యజ్ఞం ఇది మహాయజ్ఞం, దక్షుడు చేస్తున్న యజ్ఞం అని గర్వంగా మాట్లాడితే అమ్మ తిట్టి బాధపడుతుంది. తప్పు చేస్తున్నావు తండ్రి, నా తండ్రి ముల్లోకాధిపతి ముక్కంటి 3 కన్నులు పెట్టుకొని లోకాన్ని కాపాడడానికని భక్తుల కోసమని ఆయన శరీరం మీద ఒక్క వస్తువును కూడా బంగారంతో పెట్టలేడు. ఎందుకంటే పిల్లలు ప్రశ్నిస్తారేమో నన్ను, ఏందయ్యా నీవన్నీ పెట్టుకొని కూర్చుంటివి మాకేమిస్తీవి అని భిక్షాటన చేస్తాడు, విభూది రాసుకుంటాడు. అంటే అర్థం పర్థం లేనిది నా తండ్రి ఆడలేడు, నీవు శివుడిని అవమానపరుస్తున్నావు తండ్రి అంటే ఏళ్ళు వెళ్ళవమ్మా ఏళ్ళు, నీవేం చేస్తున్నావు అని చెలికత్తలకు చెప్పి తోసేయండి అని అంటాడు. మీరెవరు మమ్మల్ని తోసేది? నా తండ్రి, నా భర్త, నా పెనిమిటి లేని ఈ యజ్ఞం ఒక యజ్ఞమా? మీరందరూ వచ్చి కూర్చున్న ఋషువులు మీరంతా ఒక ఋషువులా? యజ్ఞాలు యాగాదాలు వేదాల్లో చెప్పాడు కదా, మహాముక్కంటికి అందని ఏ పూజా ఫలితం రాదని. అలాంటి యజ్ఞంలో నా తండ్రి లేని యజ్ఞం నీవు చేస్తావా అని చెప్పి అదే యజ్ఞంలో మునుగుతుంది నా తల్లి, నించుని కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత తండ్రికి పిచ్చ కోపం వచ్చేసి అక్కడి నుంచి జటంతో కొడితే జరిగిన యుద్ధాలు మీకు తెలిసిందేగా. ఈ అష్టాదశ శక్తిపీఠాలు అవే కదా, తల్లి యొక్క శరీరంలో 18 భాగాలు అవే. కాబట్టి ఏంటంటే పార్వతి చేసిన, నా తల్లి పార్వతీమాత చేసిన పొరపాటుని చరిత్ర చెప్పుకుంటుంది ఏమని గొప్పగా, భర్త గురించి ప్రాణాన్నే వదిలేసింది. నీవు అంటుంది భర్తను పక్కన పెట్టి చిన్న తాలి పక్కన పెడతారు అంటే నువ్వు అర్థం చేసుకో, పిలువని ఒక పేరంటానికి పోయే భర్త గురించి గొప్పగా చెప్పింది, నీ మనవాళ్ళు పోయే పేరంటానికే భర్తను లేపేస్తారు కదా.